అమెరికా 5వ స్టేజ్లో ఉందంట సర్వనాశనంగానికి. ఖచ్చితంగా కొలాప్స్ అవుతుందా లేదా దాని మీద ఫస్ట్ మనం చర్చిద్దాం. ఇవాళ అమెరికా మీద మాట్లాడుకుంటే ఫస్ట్ స్టేజ్ తీసుకుంటే మిలిటరీ ఓవర్ ఎక్స్టెన్షన్ తీసుకుంటే అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా 750 బేసులు ఉన్నాయి. వాళ్ళకు కమిట్మెంట్స్ ఉన్నాయి. ఎవ్రీ కాంటినెంట్లో ఎవ్రీ కంట్రీలా వాళ్ళకు దగ్గర సుమారు 750 బేసులు ఉన్నాయి. వాళ్ళకు కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా ఏ రాజ్యం కూడా ఇంత కమిట్మెంట్లు పెట్టుకొని బతకలే. సో ఫస్ట్ స్టేజ్ దాటింది. సెకండ్ స్టేజ్ కరెన్సీ డీబేస్మెంట్ అని అంటారు. 1971 నుంచి నువ్వు తీసుకొని చూస్తే డాలర్ ప్యూర్గా మ్యాక్సిమంగా ఫ్లాట్గానే ఉన్నది. సిఏజేఆర్ తీసుకొని చూస్తే 98% పర్చేసింగ్ పవర్ ఏదైతే ఉంది చూడు, అది మెల్లమెల్లగా అంచెలంచెలుగా అంతరించిపోతూ ఉన్నది. వీళ్ళు ప్రొడక్టివిటీ కంటే ఎక్కువ కరెన్సీని ప్రింట్ చేసుడు మొదలెట్టిండ్రు. దాని తర్వాత డెట్ స్పైరల్ తీసుకొని చూస్తే ఇవాళ అమెరికా యొక్క అప్పు డెట్ ఈజ్ అరౌండ్ సమ్ $36 ట్రిలియన్. ఇంట్రెస్ట్లకే వాళ్ళు $1 ట్రిలియన్ కడతారు ప్రతి ఏటా సంవత్సరం. అంటే వీళ్ళు అప్పులు తీసుకుంటుంది ఎందుకు తెలుసా? అప్పుల మీద ఉన్న ఇంట్రెస్ట్లే కట్టనీకే. బికాస్ వీళ్ళ డెట్ వచ్చి 36 ట్రిలియన్ అండ్ వీళ్ళ ఇంట్రెస్టే పర్ సంవత్సరం ఎంత? 1 ట్రిలియన్. సో మై డియర్ ట్రంప్, నీ డెట్ స్పైరల్ యూ హ్యావ్ ఆల్రెడీ క్రాస్ ద థర్డ్ స్టేజ్. స్టేజ్ 4 లాస్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గరకు వస్తే నీ కంప్లీట్ అమెరికాలో ఉన్నదంతా బయటనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నది. నీ సప్లై చైన్స్ అంతా ఫారిన్ కంట్రోల్డే ఉన్నాయి. నీ ఇంపోర్ట్స్ అన్ని ఇండస్ట్రీని రీప్లేస్ చేస్తున్నాయి. నౌ కమ్స్ ది సోషల్ డికే. అసలు అమెరికా ప్రభుత్వాల మీద అక్కడున్న అమెరికన్ ప్రజలకి ఎంత నమ్మకం ఉంది? ఆ ట్రస్ట్ ఎంత ఉన్నది? అదే మన భారత్ మీద ఉన్న మన ప్రభుత్వాల మీద భారతీయులకు ఎంత నమ్మకం ఉంది? పొలిటికల్ పారాలసిస్ నడుస్తున్నది కంప్లీట్గా. ఎవడేం మాట్లాడుతున్నాడు, ఎవడేం చేస్తున్నాడో తెలుస్తలేదు. సోషల్ డికే ఆల్రెడీ ఆరంభమైంది. స్టేజ్ 5లా ఆల్రెడీ ఉన్నది. ఇక మిగిలింది ఏంది వీళ్ళది అని అంటే ఇంకా 2 స్టేజ్లు. ఇలా రిజర్వ్ కరెన్సీ ఎరోజన్ ఒకటి ఉన్నది. ఇది అయిపోయిందా స్టేజ్ 7కి ఆటోమేటిక్ వచ్చేస్తుంది ర్యాపిడ్ కొలాప్స్కి. ఇలా ట్రేడ్ ఇప్పుడు డైవర్సిఫై అయిపోతున్నది. వీళ్ళు గోల్డ్ అక్యుములేట్ చేసుకున్నాడు మొదలెడుతున్నారు. డాలర్ అనేది అంచెలంచెలుగా వీక్ అవుతూ పోతున్నది. కొలాప్స్ యాక్సిలరేట్ అవుతున్నది ఫ్రెండ్. ఇక అమెరికా నిలబడుతుందా?